నాకు కూడా చావు తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది. నలుగురు నా గురించి నీచంగా మాట్లాడక ముందే చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను చచ్చిపోతాను అంటూ ఇంకా ఇక్కడెందుకే? పద పోదాం. వదిన్ గారు, ఏమైంది? వదిన్ గారు, ఇప్పుడు ఏమైంది? చనిపోవాల్సినంత సమస్య ఏమొచ్చింది? వచ్చింది తల్లి, వచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు నోరు నొక్కుని చావడం తప్ప ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఈ చేసిన మతి తక్కువ పని వల్ల. కావేరేం చేసింది? ఏం చేసిందా? నిన్న ఏవో డ్రెస్సులు కొనుక్కోవాలని ముచ్చట పడిందని షాపింగ్కి వెళ్ళాం కదా. వెళ్తే షాపింగ్ అనేసరికి దీనికి ఒంటి మీద స్పృహే ఉండదు, పరిసరాల ధ్యాసే ఉండదు. దరిద్ర మొహం అని. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. మగవాళ్ళకి చెప్పుకోలేని ఈ సమస్యని నీతోనే చెప్పుకుంటాను. కొట్టుకున్నా తిట్టుకున్నా ఎంతైనా కావేరికి నువ్వు అత్తవి, ఆడదానివి. నువ్వే దాన్ని ఎలాగైనా కాపాడాలి. దీన్ని కష్టం నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఇవి చేతులు కావనుకో. సరే, అసలు ఏం జరిగిందో చెప్పండి. నిన్న నేను ఇది ఓ రెడీమేడ్ షాప్లోకి వెళ్ళాం. డ్రెస్సింగ్ రూంలో ఈ పిచ్చి మొహందు బట్టలు మార్చుకుంటుంటే ఎవడో రాస్కెల్ దొంగచాటుగా సీక్రెట్ కెమెరాతో వీడియో తీశాడట. ఇంతకు ముందే ఫోన్ చేసి 10 లక్షలిస్తే ఆ వీడియోనిస్తానని, లేకపోతే దీని ఫోటోల్ని చెండాలంగా ప్రింట్లు వేసి ఊరందరికీ అమ్ముతానని, ఇంటర్నెట్లో అదేదో బూత్ సైట్లో పెట్టి క్యాష్ చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులకు గాని ఇంకెవరికైనా గాని చెప్తే పోస్టర్లు వేసి ఊరంతా అంటించి పరువు తీస్తానని హెచ్చరించాడు. ఎవడు వాడు? ఎవడా రాస్కెల్? అసలు వాడి కావేరీ నెంబర్ ఎలా తెలిసింది? ఏమో, డ్రెస్సింగ్ రూంలో సీక్రెట్ కెమెరాని పెట్టగలిగిన వాడికి ఫోన్ నెంబర్ కనుక్కోవటం పెద్ద లెక్క చెప్పు. 10 లక్షలు 10 లక్షలు సాయంత్రంలోగా ఇవ్వాలట. మా ఇద్దరిని ఈడ్చి తన్నినా మా దగ్గర అంత డబ్బు లేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. అందుకే ఇద్దరం కలిసి చస్తే పీడ విరగడైపోతుందని. వదిన్ గారు, ఈ సమస్యకి పరిష్కారం చావు కాదు. చావుకేం చేయమంటావు? సాయంత్రంలోగా 10 లక్షలు ఎక్కడి నుంచి తేను? ఇంకో దారి లేదు, లేనే లేదు. ఓకే కావేరి, నువ్వు వాడిని చూసావా? ఐ మీన్ బట్టల షాప్లో కానీ? ఆల్ రైట్. వదిన్ గారు, ఆ రాస్కెల్ డబ్బుతో ఎక్కడికి రమ్మన్నాడు? కనీసం వాడి పేరైనా చెప్పాడా? చెప్పాడు. వాడి పేరు కార్తీక్. ఇవాళ సాయంత్రం 4 10 లక్షల డబ్బుతో ఆ అపూర్వ రిసార్ట్స్ రూమ్ నెంబర్ 104లో ఉంటాను రమ్మన్నాడు. డబ్బు చేతికందగానే ఒరిజినల్ వీడియోని, ఫోటోస్, నెగిటివ్స్ని అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఫోన్ చేసి పేరు అడ్రస్ కూడా చెప్పాడంటే వాడు తప్పకుండా పెద్ద క్రిమినల్ అయ్యుంటాడు. ఆ వీడియోని, ఫోటోల్ని అడ్డం పెట్టుకొని ఏం చేస్తాడోనని. నేను చచ్చిపోతాను. కావేరి, నాకు చెప్పారు కదా, ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను. ఎలా సంధ్య? 1, 2, 10 లక్షలు నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ఏం పర్లేదు, ఇంట్లో 2 లక్షలు క్యాష్ ఉంది. బీర్వాలో 10 లక్షలు విలువ చేసే నా నగలు ఉన్నాయి. వాటిని వాడి మొహాన్ని కొట్టి ఆ వీడియోస్ని, నెగిటివ్స్ని సంపాదిద్దాం. పదండి. పద కావేరి. అమ్మో, నేను అక్కడికి వస్తే? ఓకే వదిన్ గారు, మీరు పదండి. అమ్మో, ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. గుండె పట్టేసినట్టుగా ఉంది. కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతానో అన్నట్టుగా ఉంది. సంధ్య, నువ్వే ఎలాగైనా చేసి. సరే, మీరేం వరీ కాకండి, నేనే వెళ్తాను.
కావేరి, నువ్వేం దిగులు పడుకో. ఈ డబ్బుని నగల్ని ఇచ్చి నీ పరువుని నేను కాపాడుతాను. వదిన గారు, ఈ లోపం మీ తమ్ముడొస్తే ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళాను అని మాత్రమే చెప్పండి. అలాగే సంధ్య. అత్త, నీ మేలు ఈ జన్మలో ఏంటిది కావేరి? ఈ ఇంటి ఇల్లాలుగా నీ పరువుని కాపాడ్డావు నా బాధ్యత. వెళ్ళొస్తానే. ఉమ్. అమ్మా, ఇప్పుడు చూడు ఫైనల్ ట్విస్ట్ ఇస్తాను. హలో, ఏమండి? నేను తెలుసు. ఎందుకు ఫోన్ చేసావు? నన్ను నన్ను క్షమించమని అడుగుదామని. నిన్ను క్షమించాలా? ప్లీజ్ అలా అనకండి. బుద్ధి తక్కువై అనుమానంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఆడదానికి ఒంటరితనం ఎంతటి పెద్ద శిక్షో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంత త్వరగా జ్ఞానోదయం ఎందుకైందంట? బోధి చెట్టు కింద నిలబడ్డ బుద్ధుళ్ళ నువ్వు ఏదైనా చెట్టు కింద నిలబడ్డావా? చేసిన తప్పులు తెలుసుకోవడానికి. ఏమండి, మీరెన్నైనా అనండి, తిట్టండి, కొట్టండి, పడతాను. అంతేకాని ఇంకా నన్ను మీకు దూరంగా ఉండమని మాత్రం అనకండి. నేను భరించలేను. ఈ బుద్ధి ముందే ఉంటే మన మధ్య దూరం పెరిగేది కాదు కదా. అవును, అన్ని అనర్థాలకి కారణం నేను. ముమ్మాటికి నేనే. ఒప్పుకుంటాను. ఒప్పుకోవడమే కాదు, మీ పాదాల మీద పడి చేసిన తప్పులకి నా కన్నీళ్లతో బ్రతిమాలుకుంటాను. ప్లీజ్ అండి, ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం మాత్రం ఇవ్వండి. ప్లీజ్ అండి. సరే, నువ్వు నిజంగా మారితే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? నా ఇల్లు తెలుసు కదా. నేనక్కడికి రాను. నేను అక్కడికి రాను. తెలుసు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా మనిద్దరం మాత్రమే మనసు విప్పి మాట్లాడుకోవాలని అమ్మకి చెప్తే చెప్తే ఇద్దరు ఏదైనా హోటల్ లాంటి ప్లేస్లో కలుసుకోండి అంది. హోటల్లోనా? హోటల్ అంటే హోటల్ కాదు, కొంచెం దూరంగా లోన్లీగా ప్రైవసీగా ఉండే ప్లేస్. అపూర్వ రిసార్ట్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మే సజెస్ట్ చేసింది. తనే ఫోన్ చేసి రూమ్ని కూడా. ఓ, అయితే రూమును కూడా బుక్ చేశారనమాట. గుడ్, వెరీ గుడ్. అపూర్వ రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వస్తారు కదూ? సరే, ఉంటాను. అమ్మో, సింహాచలం మొత్తానికి నేనే అనుకున్నాను. నువ్వు నన్ను మించిపోయావు కదే. నేనెవర్ని? నీ కూతుర్ని. ఈ కావేరంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. నా బంగారు కొండ. అమ్మా, మావయ్య వచ్చాడే. ఇప్పుడు చూడవే ఏం జరుగుతుందో. ఇంకేంటి చూసేది? ఇక దాని బతుకు కుక్కలు చింపిన విస్తరాకే. అదేంటి తమ్ముడు, నువ్వు వచ్చేసేవేంటి? సైట్ దగ్గర పనేం లేదు, అందుకే తొందరగా వచ్చేసాను. అదేంటి మావయ్య, నువ్వు సైట్ దగ్గర నుంచి రావడం ఏంటి? సంధ్యత నీ కోసం హడావుడిగా బయలుదేరింది కదా. సంధ్య నా కోసం బయలుదేరిందా? ఎక్కడికి? అదేంట్రా, సంధ్య నువ్వు ఫోన్ చేసి రమ్మన్నావనే కదా బయలుదేరింది. ఏంటి,
సంధ్యకి నేను ఫోన్ చేశాను. బాగుంది, చాలా బాగుంది మావయ్య. ఇంతకు ముందు నువ్వు ఫోన్ చేస్తావని సంధ్యత్త మాతో చెప్పింది, లేకపోతే మాకెలా తెలుస్తుంది? అదేంట్రా అలా చూస్తావు? నువ్వు సంధ్యని అర్జెంటుగా అదేదో ఊరి చివరున్న రిసార్ట్స్ హోటల్కి రమ్మని చెప్పేవాటుగా. బిజినెస్ పని మీద వెంటనే ఎవరికో 10 లక్షలు ఇవ్వాలి, బీరువాలో క్యాష్ రెడీగా లేకపోతే ఉన్నంత డబ్బుని నగల్ని తీసుకొని సంధ్యత్తిని ఆ రిసార్ట్ హోటల్కి రమ్మని కంగారుగా చెప్పావట కదా. అందుకేగా సంధ్యత్తి గాబరాగా 2 లక్షల డబ్బుని నగలిని తీసుకొని అక్కడికి బయలుదేరింది. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా బ్యాంక్ అకౌంట్లో లక్షల డబ్బుండగా 10 లక్షల కోసం సంధ్య నగల్ని తీసుకురమ్మంటానా? ఛా, సంథింగ్ ఈజ్ రాంగ్. మరైతే సంధ్యత్త మాతో అలా ఎందుకు చెప్పింది మావయ్య? తమ్ముడు, సరిగ్గా గుర్తు తెచ్చుకో. నువ్వు ఫోన్ చేయకపోతే కడుపుతో ఉన్న పిల్ల అలా పడుతూ లేస్తూ డబ్బు నగలు తీసుకుని అర్జెంటుగా ఎందుకు బయలుదేరుతుంది? అబద్ధం, అబద్ధం. అబద్ధమా? అంటే సంధ్యత్త మాతో అబద్ధం చెప్పిందంటావా? నోరు ముయ్యవే, ఇది సంధ్యల్లు. అబద్ధం చెప్పాల్సిన కర్మ తనకేం పట్టింది? బాగుంది. అత్తేమో మావయ్య ఫోన్ చేశాడు అంది, మావయ్యేమో నేను ఫోన్ చేయలేదు ముర్రో అంటున్నాడు. మరి డబ్బు నగలు తీసుకొని సంధ్యత్త ఎక్కడికి వెళ్ళింది? ఎవరి కోసం వెళ్ళింది? ఇప్పుడు అర్థమైంది. సంధ్య ఆ డబ్బుని నగల్ని తీసుకెళ్ళింది తమ్ముడు కోసం కాదు. ఇంకెవరి కోసం? ఉన్నాడుగా నీ ఫ్రెండు, ఆవిడిగారి మాజీ మొగుడు, ఆయన గారి కోసమే అయ్యుంటుంది. అక్క, కాకపోతే ఏంటి చెప్పు? సంధ్యకి నువ్వు ఫోన్ చేయలేదు. ఒకవేళ నిజంగానే నీకు డబ్బు అవసరం వచ్చింది అనుకున్నా నీ బ్యాంక్ అకౌంట్లో లక్షల డబ్బు మూలుగుతుంది. అంటే ఏంటర్థం? సంధ్య ఆ డబ్బుని నగల్ని నీకోసం కాకుండా ఇంకెవరి కోసమో తీసుకెళ్ళింది అన్నట్టేగా. ఆ ఇంకెవరో ఎవరై ఉంటారు? మోహన్ తప్ప. మొన్న మీ మేనేజర్ కూడా చెప్పాడు కదా, కొత్తగా మొదలు పెట్టబోయే బిజినెస్ కోసం మోహన్ అప్పుల కోసం ప్రయత్నిస్తున్నాడు అని. ఓ, అంటే ఆయన గారికి అప్పు దొరక్కపోతే మామయ్య ఫోన్ చేశాడని మనతో అబద్ధం చెప్పి ఆ డబ్బుని నగల్ని రిసార్ట్ హోటల్కి పట్టుకెళ్ళిందా? కాకపోతే మరేంటి, రూమ్ నెంబర్ 104 అని కూడా స్పష్టంగా చెప్పింది. అంటే డబ్బు కోసం మీ ఆయన అక్కడే కాచు కూర్చున్నాడు అన్నట్టేగా. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, సంధ్యత్త ఇలా చేసిందంటే నేను చస్తే నమ్మను. మావి చెప్పినట్టు సంథింగ్ ఈజ్ రాంగ్. ఏది రాంగో ఏది రైటో అక్కడికెళ్ళి చూస్తే గాని అర్థమై చావదు. మరి అక్క, సంధ్య బయలుదేరి ఎంతసేపు అయింది? ఎంతోసేపా? తనలా వెళ్ళింది, నువ్విలా వచ్చావు, అంతే. అమ్మా, ఇంకాసేపట్లోనే రావణ కష్టం రగలబోతుంది. చెప్పండి మేడం. కార్తిక్, రూమ్ నెంబర్ 104. ఒక్క నిమిషం. లేరు మేడం, బయటికి వెళ్ళారు. మీరు కూర్చోండి.
చెప్పండి సార్. అలాగే సార్. ఓకే సార్, షూర్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు సంధ్యానా? ఎస్. కార్తిక్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, మిమ్మల్ని రూమ్లో వెయిట్ చేయమన్నారు. 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. బాయ్. వస్తున్నాను సార్. సార్ మేడం గారిని తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెట్టు. ఆవిడకి ఏం కావాలో చూడు. అలాగే సార్. ఉమ్. మేడం రండి మేడం. ఏమైనా తెమ్మంటారా మేడం? ఏమొద్దు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? ఏమొద్దు, చల్లని మంచినీళ్ళు ఇవ్వు చాలు. సరే మేడం. మోహన్ ఏంటి ఈ రీసార్జ్కి వచ్చాడు? రాస్కెల్, ఆ కార్తీక్ ఎవడో కానీ రాని, అప్పుడు చెప్తాను.